ఆయన విషయంలో, ప్రవీణ్ గారి విషయంలో న్యాయం జరగాలని, అన్యాయం నుండి భారతదేశంలో మత స్వాతంత్రం ఉంది కనుక ప్రతి వారి మతాన్ని వారి వారి మత సిద్ధాంతాన్ని క్రమపరిధిలో పాటించుకొని ఈ లోకంలో సాగవలసిన వారు ఇలా ఇటీవల క్రైస్తవ సంఘాలకి, అలాగే మందిరాలకి, సేవకులకి, అనేక మందికి వారి కలుగుతున్న ఇబ్బందులు బట్టి మరోసారి ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ మా కొరకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనం చేస్తున్నాం. ఈరోజు ప్రవీణ్ పగడాల గారి యొక్క అనుమాన వృద్ధి విషయంలో ఆలమూరు మండలము ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మా దేశం తరఫున పూర్తి సంఘీభావం తెలియపరుస్తున్నాము. చాలా అవసరమైన సంఘటన. పగడాల ప్రవీణ్ గారి యొక్క విషయంలో చేసిన ఈ భయంకరమైన కుట్ర కేవలము ఇది మతోన్మాదం యొక్క పనిని మేము భావిస్తూ ఉన్నాం. క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలని ఒకవేళ వారిని కానీ లేపితే చాలా భయంకర పరిస్థితులు ఎదుర్కోవాలని గతంలోనే నెహ్రూ గారి మాటలు తెలియపరచడం జరిగింది. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అంతేకాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణము చాలా భయంకరమైన పరిస్థితిని యావత్ ప్రపంచమంతా కూడా గుర్తించి ఈ రోజున మరి వారికి సరైన న్యాయం జరగాలని, ముఖ్యంగా ఎవరు ఎటువంటి దాడులు ఎప్పుడు కూడా జరగకూడదు. ఒకవేళ జరిగితే క్రైస్తవుల యొక్క సర్వయేటుతో ప్రభుత్వం కూడా తెలియపరుస్తూ ఇంతవరకు చాలా మంది నాయకులు మాట్లాడారు కానీ డిప్యూటీ సీఎం గారు మాట్లాడుకోవడం చాలా బాధాకరం మాకు. అయితే దయచేసి విషయంలో వారు కూడా స్పందించాలని, ఒకవేళ లేని పక్షంలో రాబో రోజుల్లో మా ప్రజల సర్వైవ్ని తెలియపరచాలని మేము ఖండిస్తూ డిమాండ్ చేస్తూ పగడాల ప్రవీణ్ గారికి సంపూర్ణమైన న్యాయం జరగాలని ఈ యొక్క ఆర్మూరు మండల మాతృ పక్షంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. జోహార్ డాక్టర్ ప్రవీణ్. జోహార్ జోహార్. జోహార్ డాక్టర్ ప్రవీణ్. జోహార్ జోహార్. జోహార్ ప్రవీణ్ పగడాల. జోహార్ జోహార్. జోహార్ ప్రవీణ్ పగడాల. జోహార్ జోహార్. We want justice. 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 మరి పరమతిలో కూర్చున్న కొత్తపేట జేఏసీ ప్రసాద్ గారు కూడా మాట్లాడతారు. కరుణాకర్ గారు ఆంధ్రపురం ప్రెసిడెంట్ రండి సార్. అక్కడే మాట్లాడాలి, అక్కడ మాట్లాడడం ఇక్కడే మాట్లాడుకోవాలి. మరి ఈ అనుమానాస్పదంలో నేటికి కూడా మరి అది ఎలా జరిగింది ఏంటనేది తేల్చకపోవడం, క్రైస్తవుల పట్ల, సేవకుల పట్ల మరి అలసట చూపిస్తాను మనం చూస్తూ ఉన్నాం. మరి క్రైస్తవ సంఘాలన్నీ కూడా మరి డిమాండ్ ఏంటంటే మరి దీన్ని తగు చర్యలు తీసుకోవాలి. ఏం జరిగింది ఏంటనేది సుమారుగా నేటికి
9 దినాలు అయింది. దీని విషయంలో క్రైస్తవ సంఘాలన్నీ కూడా విభ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కనుక ప్రభుత్వం వారు మరి ఈ దైవజనుల పట్ల మరి తగు విచారణ చేసి మరి తక్షణమే వెంటనే ఎవరైతే దీన్ని చేశారో వారి మీద తగు చర్యలు తీసుకోవాలని మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఆ దైవజనుల మీద కూడా లేనిపోని ఈ సీసీ ఫుటేజ్లు అని చెప్పి మరి వారిని కూడా అవమానించడం మా క్రైస్తవ లోకానికి చాలా సేవకులమైన మేము చాలా దిగ్భ్రాంతికి లోనవుతూ ఉన్నాం. అటువంటి వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే క్రైస్తవులు సేవకుల పక్షంగా మరి నిలబడాలని తెలియజేస్తూ మరి వెంటనే తక్షణమే మరి న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి తక్షణమే క్రైస్తవుల పక్షంగా తగు చర్యలు తీసుకోవాలి. మరి ఆ దోషం లేని వారిని వెంటనే పట్టుకుని శిక్షించాలని కోరుతున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. మన మధ్యలో ఉన్న రైతుల నాయకులు జాన్ బాబు గారు కూడా కొన్ని మాటలు చెప్పుకుంటారు. పెడతాను అదే మన వాళ్ళు ఎవరు రాలేదని చెప్పేసి